బిడ్డను కనకపోతే పరిస్థితి ఏందన్నా? నన్ను పట్టించుకునే మార్గం ఏదన్నా? నా ప్రేమను పంచుకోవాలన్నా, వారి ప్రేమను పొందాలన్నా, నాకంటూ బిడ్డ అంటే కోరి కోరి బరువుని నెత్తినేసుకుంటుంది. ఎందుకంటే అందులో ఆనందం ఉంది. ఆ బరువు లేకపోతేనే జీవితానికి అర్థం లేదు. అవునా? ఇప్పుడు చెప్పండి, ఎవరన్నా విరక్తి చెంది ఈ గుంపు అంటావా? ఇక అంటావా? అనొద్దు. అది దేవుడు నీకు ఇచ్చిన గుంపు అంతే. దేవునికి స్తోత్రం. ఒకటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ బరువులన్నీ దించుకొని పోతామా? కొంతమంది అంటారు, అబ్బా పోయిందయ్యా, ఈ బరువులన్నీ వదిలించుకొని పీడ వదిలిపోయిందయ్యా. లేకపోతే ఆ బిడ్డనేం ప్రశాంతంగా బతకనిచ్చారా, వండిచ్చారా, అల్లాడిచ్చి పెక్క తినారా? పోయిందిలే పోనీ, ఇంకెవరు తింటారో చూద్దాం అంటారు. ఆడికి పోయింది, నీకు ప్రశాంతంగా ఉంది, ఏ బరువు లేదు, ఏ బాధ్యత లేదు, హాయిగా ఉంటుంది అనుకుంటా. నేను చెబుతున్నాను, అక్కడికి పోయినా కూడా నీకు బరువులే, బాధ్యతలే. ఎందుకంటే ఉన్న రుచి అక్కడే ఉంది. అది లేకపోతే జీవితానికి రుచే లేదు. అందుకే దేవుడు కూడా ఆ రుచిని కోరే మనందరినీ సృష్టించి ఈ బాధ్యతలను తగిలించుకున్నాడు. నేను అనుకుంటాను, ఎందుకే మమ్మల్ని అందరినీ చేసి ఈ చెత్త అంతా పెట్టుకున్నావు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటే, బాధ్యతలు, ప్రేమ పంచడం, పొందటం అనేవి లేకపోతే లైఫ్కి టేస్ట్ ఉండదురా. అందుకే నేను కూడా మిమ్మల్ని తగిలించుకున్నా అంటున్నాడు దేవుడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? చాలా లోతైన మాట, సింపుల్గా చెప్తున్నా మీకు.